వెల్కమ్ టు సురేష్ ఇంగ్లీష్ క్లాస్. లాస్ట్ క్లాస్లో వెర్బ్ క్లాసిఫికేషన్కి సంబంధించి వన్ గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఆ క్లాస్లో మనకి డూ ఫామ్స్ని ఎక్కడ ఉపయోగిస్తాము, ప్రైమరీ ఆక్సిలరీస్కి మోడల్ ఆక్సిలరీస్కి డిఫరెన్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా నేర్చుకున్నాం. అలాగే దానికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజులు కూడా మాట్లాడుకున్నాము. మరి గత క్లాస్ను ఒకసారి మనం గమనిస్తే డూ ఫామ్స్ని ఎప్పుడు తీసుకోవాలనే విషయం కూడా మాట్లాడుకున్నాం. డూ ఫామ్స్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తామన్నాను, ఏదైనా ఒక సెంటెన్స్ని ఇంటరాగేటివ్లోనికి కానీ నెగిటివ్లోకి కానీ మార్చినప్పుడు డూ ఫామ్స్ని ఉపయోగించి మనం ఆన్సర్ చేస్తాము, లేదంటే ఆ సెన్స్లోకి మారుస్తాము అనే విషయాన్ని మనం గత వెర్బ్ క్లాసిఫికేషన్ 1 అనే దీంట్లో మనం నేర్చుకోవడం జరిగింది. మరి ఇప్పుడు వెర్బ్ క్లాసిఫికేషన్ 2 అంటే వెర్బ్ అనే టాపిక్లోనే మనం సెకండ్ వీడియోలో ఉన్నాం. వెర్బ్ క్లాసిఫికేషన్ 2లో మరి ఇక్కడ 1 మొత్తం కూడా హెల్పింగ్ వెర్బుల గురించే మాట్లాడాము అన్నాను. మరి వెర్బ్ క్లాసిఫికేషన్ 2 మొత్తం కూడా దేని గురించి మాట్లాడతాము అంటే మెయిన్ వెర్బుల గురించి మాట్లాడతాం. ఏంటి వెర్బ్ క్లాసిఫికేషన్ 2 అనే మాట ఒకసారి మనం గమనిస్తే, ఇక్కడ వెర్బ్ ఏదైతే వెర్బ్ అనేది ఉందో దాన్ని నేను V1 అన్నాను. ఈ క్లాసిఫికేషన్ని మొత్తం కూడా నేను 5 రకాలుగా డివైడ్ చేశాను. అందులో ఫస్ట్ వన్ ఏమవుతుంది అంటే V1 అన్నాను. V1కు ఉన్న పేరేంటి అంటే ప్రెజెంట్ ఆర్ బేస్ ఫామ్. ఏమవ్వాలి? ప్రెజెంట్ ఆర్ బేస్ ఫామ్ అనేది V1ని పిలుస్తాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏ రాయొచ్చు ఇక్కడ? ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అనే మాట తీసుకోండి. రైట్ అనేది V1 కదా. V1 అంటే ప్రెజెంట్ ఆర్ బేస్ ఫామ్ అన్నాను. అందులోనే ఎగ్జాంపుల్గా ఏ రాశాను అంటే రైట్ అనే మాట నేను తీసుకున్నాను. అలాగే మరి V2 ఏమని పిలుస్తాము అంటే V2 ఏమని పిలుస్తాము అంటే పాస్ట్ ఫామ్ అంటాం. V2 ఏమని పిలుస్తాము? పాస్ట్ ఫామ్ అంటాం. మరి దీనికి నేను ఎగ్జాంపుల్గా ఏ రాస్తాను అంటే ఇక్కడేమో రైట్ అనే మాట తీసుకున్నాను. ఇప్పుడు దానికి V2 ఏమవుతుంది అంటే వ్రోట్ అనేది ఎగ్జాంపుల్గా రాస్తారు. నెక్స్ట్ వన్, మరి ఇప్పుడు V3 అన్నాను. చూడండి, V1 అంటే ప్రెజెంట్ అన్నాను, V2 అంటే పాస్ట్ అన్నాను. మరి V3 అంటే ఫ్యూచర్ అనొచ్చా? అనకూడదు. V3 అంటే దీనికి ఉన్న పేరేంటి అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. V1 అంటే ప్రెజెంట్ ఆర్ బేస్ ఫామ్ అని, V2 అంటే పాస్ట్ ఫామ్ అని, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అని పిలుస్తాము. మరి దీనికి నేను ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు చెప్పండి? రైట్, వ్రోట్. మరి దానికి V3 ఏమవుతుంది అంటే బ్రిటన్ అనేది V3 అవుతుంది అని చెప్తాం. నెక్స్ట్ వన్, ఇంకా V4. చూడండి, వెర్బ్ మొత్తం 5 రకాలుగా డివైడ్ చేసిన దాంట్లో V1 అంటే ప్రెజెంట్, V2 అంటే పాస్ట్, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ అన్నారు. మరి V4 అంటే ఈ V4 అనే వెర్బ్ నేను ఆల్రెడీ ఎక్కడ మాట్లాడాము అంటే కంటిన్యూస్లో వచ్చింది. కంటిన్యూస్ అంటే ఎలా రాస్తాను నేను? V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రాస్తాను. మరి V4కు ఉన్న పేరేంటి అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అంటాం. ఏమంటాము? ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్. అంటే దీన్ని ఎలా రాస్తాము అంటే ఏదైతే ప్రెజెంట్ ఫామ్ ఉందో దానికి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గో అనేది V1 అయితే దానికి ఇంగ్ ఫామ్ ఏమవుతుంది అంటే గోయింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను దీనికి ఎగ్జాంపుల్గా ఏ రాయొచ్చు చెప్పండి? రైట్ అన్నాను, వ్రోట్, రిటర్. మరి దానికి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే ఏమవుతుంది? రైటింగ్ అనేది V4గా రాయొచ్చు. ఇంకా లాస్ట్ వన్ వచ్చి V5 అన్నాను. V5. మరి V5కు ఉన్న పేరేంటి అంటే టు
ఇన్ఫినిటివ్ అన్నాను. ఏంటిది? టు ఇన్ఫినిటివ్. మరి దీన్ని ఎలా రాస్తాము అంటే 2 ప్లస్ v1గా రాస్తాం. v4 అంటే v1 ప్లస్ సింగ్ ఫామ్. అలాగే v5 అంటే 2 ప్లస్ v1గా మార్చి రాస్తాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏ రాయొచ్చు చెప్పండి? ఏ రాయొచ్చు? టు రైట్ అనేది ఎగ్జాంపుల్ అవుతుంది. ఒకసారి మొత్తాన్ని మనం గమనిస్తే వెర్బ్ క్లాసిఫికేషన్ 2లో వెర్బ్ మొత్తం ఎన్ని రకాలుగా డివైడ్ చేసాము అంటే 5 రకాలుగా డివైడ్ చేసాం. ఏంటి అంటే v1 అంటే ప్రెజెంట్ ఆర్ బేస్ ఫామ్ అని, v2 అంటే పాస్ట్ ఫామ్ అని, v3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అని, v4 అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అని, v5 అంటే టు ఇన్ఫినిటివ్ అని చెప్పేసి మొత్తం కూడా మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసాము అంటే 5 రకాలుగా డివైడ్ చేసాము. అదే క్లాసిఫికేషన్ 1లో ఏం మాట్లాడాము? అక్కడ వెర్బ్ మొత్తం 2 రకాలు, హెల్పింగ్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్లు మళ్ళీ 2 రకాలు, ప్రైమరీస్, మోడల్స్. ఆ క్లాసిఫికేషన్ మొత్తం కూడా హెల్పింగ్ వెర్బుల గురించి మాట్లాడాము. మరి ఈ క్లాసిఫికేషన్ మొత్తం కూడా దేని గురించి మాట్లాడాము అంటే మెయిన్ వెర్బ్ గురించి మాట్లాడాము. కాబట్టి ఇవి కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఏంటి ఈ క్లాసిఫికేషన్ మొత్తం కూడా ఏం మాట్లాడతాము అంటే మెయిన్ వెర్బ్ గురించే మాట్లాడతాం. ఓకేనా? అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే నిన్న ఎక్కడైతే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ రాసాం కదా, ఆ ఎగ్జాంపుల్స్ తర్వాత సైడ్ హెడింగ్ ఏం పెడతాము అంటే వెర్బ్ క్లాసిఫికేషన్ 2 అని సైడ్ హెడింగ్ పెట్టి దాని కింద ఇవన్నీ కూడా రాయాలి. ఓకే. ఓకే అయిన తర్వాత చూడండి, ఇందులో మనకి పార్టిసిపుల్ వెర్బ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఏవైతే మనం రాసామో వీటిలో పార్టిసిపుల్ వెర్బ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. ఏంటవి? పాస్ట్ పార్టిసిపుల్ ఒకటి ఉంది, ప్రెజెంట్ పార్టిసిపుల్ ఉంది. పాస్ట్ పార్టిసిపుల్ ఒకటి, ప్రెజెంట్ పార్టిసిపుల్ ఒకటి. అయితే ఇందులో ఇవన్నీ కూడా కొన్ని గమనించినట్లయితే v3, v4 అనేవి అన్ని సందర్భాల్లో కూడా వెర్బులుగా పనిచేయవు. మరి ఎలా పనిచేస్తాయంటే కొన్ని సందర్భాల్లో ఇవి అడ్జెక్టివ్స్గా కూడా పనిచేస్తాయి. ఎలాగంటే ఒకసారి చూడండి, ఇందులో మనకి v3 అనేది ఒకటి ఉంది. v3 అంటే ఏ వెర్బ్ ఇది? పాస్ట్ పార్టిసిపుల్. అంటే ఇప్పుడు జనరల్గా v3 అనేది వెర్బ్ అవుతుంది. ఇది ఇంకోలా ఎలా పనిచేస్తుంది అంటే అడ్జెక్టివ్గా కూడా పనిచేస్తుంది. చూడండి ఒకసారి, v3 అనేది వెర్బ్గా పనిచేస్తుంది, అలాగే అడ్జెక్టివ్గా కూడా పనిచేస్తుంది అన్నారు. అలాగే మనకి v4 కూడా ఉంది. v4 అనేది ఎన్ని విధాలుగా పనిచేస్తుంది అంటే v4 కూడా మనకి 2 విధాలుగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే వెర్బ్గా పనిచేస్తుంది, అదేవిధంగా అడ్జెక్టివ్గా కూడా పనిచేస్తుంది. ఓకేనా? ఓకే. v3 అనేది మొత్తం కూడా మనకి 2 విధాలుగా పనిచేస్తుందని చెప్పాను. ఏంటి అంటే వెర్బ్ అవుతుంది, అదేవిధంగా అడ్జెక్టివ్ కూడా అవుతుంది అన్నాను. అలాగే v4 అనేది ఎన్ని విధాలుగా పనిచేస్తుంది అంటే వెర్బ్ అవుతుంది, అదేవిధంగా అడ్జెక్టివ్ కూడా అవుతుంది అన్నాను. అదేంటి? జనరల్గా v3, v4లు అనేవి వెర్బులు కదా. ఇదేమో పాస్ట్ పార్టిసిపుల్, ఇదేమో ప్రెజెంట్ పార్టిసిపుల్. కానీ 2 విధాలుగా ఎలా పనిచేస్తాయంటే చూడండి, అసలు అడ్జెక్టివ్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే ఏదైనా ఒక వర్డ్ అనేది ఒక నౌన్ వర్ణిస్తే లేదంటే నౌన్ డిస్క్రైబ్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాము అంటే అడ్జెక్టివ్స్ అని పిలుస్తాం. అంటే ఇప్పుడు ఆ వర్డ్ ప్లేస్లో v3 ఆర్ v4 అనేది మనం ఉపయోగించి అది ఒక నౌన్ డిస్క్రైబ్ చేసినట్లయితే అప్పుడు ఆ v3, v4 అనేవి ఏమని పిలుస్తాము అంటే అడ్జెక్టివ్స్గా పిలుస్తాం. అప్పుడు అవి వెర్బులు కావు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, she is writing
ద ఎగ్జామ్ అన్నాను. ఇందులో ఒకసారి గమనిస్తే రైటింగ్ అనే పేరు వచ్చింది. రైట్ అనే ఒక V1కి ఇంగ్ ఫామ్ యాడ్ అయింది. అంటే ఇదేమవుతుంది అంటే V4 అవుతుంది. ఎప్పుడైతే V4 అయిందో V4 ఎన్ని విధాలుగా పనిచేస్తుందన్నాను. అయితే వెర్బ్ అయినా అవుతుంది, లేకపోతే అడ్జెక్టివ్ అయినా అవుతుంది. మరి వెర్బ్ ఎప్పుడు అవుతుంది, అడ్జెక్టివ్ ఎప్పుడు అవుతుంది అంటే నౌన్ ముందు ఉపయోగిస్తేనే అడ్జెక్టివ్ అన్నాను. కానీ ఈ సెంటెన్స్ని ఒకసారి గమనిస్తే ఈజ్ అనేది ఏ ఆక్సిలరీ అవుతుంది, ఇది ప్రైమరీ ఆక్సిలరీ అవుతుంది. అంటే హెల్పింగ్ వెర్బే కదా. ఎప్పుడైనా V4 అనేది ఒక హెల్పింగ్ వెర్బ్ తరువాత ఉపయోగించినట్లయితే దాన్ని ఏమని పిలుస్తాము అంటే వెర్బ్ అని పిలుస్తాం. అంటే ఇప్పుడు V4 అనేది ఏ వెర్బ్ అవుతుంది అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ వెర్బ్ అవుతుంది. అలా కాకుండా ఇలా ఉంది, పెయింటింగ్ పిక్చర్స్ ఆర్ మైన్. ఇలా ఉంది ఒక సెంటెన్స్, పెయింటింగ్ పిక్చర్స్ ఆర్ మైన్. ఒకసారి దీన్ని మనం గమనిస్తే పెయింటింగ్ అనేది V4. ఎప్పుడైతే V4 వచ్చిందో వెర్బ్ అయినా అవ్వచ్చు, అడ్జెక్టివ్ అయినా అవ్వచ్చు. మరి అలా కాకుండా హెల్పింగ్ వెర్బ్ తరువాత వస్తేనే అది మెయిన్ వెర్బ్ అవుతుంది అన్నాను. అంటే ఇక్కడ మెయిన్ వెర్బ్గా తీసుకున్నాం. కానీ ఇక్కడ V4 అనేది దేని ముందు ఉపయోగించాము, పిక్చర్స్ అనే ఒక నౌన్ ముందు ఉపయోగించాము. ఎప్పుడైతే V4 అనేది ఒక నౌన్ ముందు ఉపయోగించామో, లేదంటే నౌన్ డిస్క్రైబ్ చేస్తుందో, అప్పుడు ఆ V4 అనేది ఏమని అవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది అని మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. ఏంటి ఈ క్లారిటీ అనేది, V4 అనేది రెండు విధాలుగా పనిచేస్తుంది. వెర్బ్ అవుతుంది, అడ్జెక్టివ్ కూడా అవుతుంది. వెర్బ్ ఎప్పుడు అవుతుంది అంటే ఏదైనా ఒక సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ తరువాత V4 వస్తే అది వెర్బ్ అవుతుంది. V4 అనేది ఒక నౌన్ ముందు ఉపయోగిస్తే అప్పుడు అది ఎలా తీసుకోవాలి అంటే అడ్జెక్టివ్స్గా తీసుకోవాలి అన్నారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేటింగ్ బర్డ్స్, సింగింగ్ సాంగ్స్. ఓకేనా. V3 కూడా ఎన్ని విధాలుగా పనిచేస్తుంది అంటే రెండు విధాలుగా పనిచేస్తుంది అన్నారు. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్లోనే ఉపయోగించాలి. అంటే ఎలా ఉపయోగిస్తాము, హెల్పింగ్ వెర్బ్ తరువాత వస్తే అది మెయిన్ వెర్బ్ అవుతుంది, నౌన్ ముందు ఉపయోగిస్తే అది అడ్జెక్టివ్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్రోకెన్ చైర్ అన్నాను. బ్రోకెన్ చైర్, బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. బ్రోకెన్ అంటే V3 కదా. చైర్ అనేది ఏంటి, నౌన్ ముందు ఉపయోగించాం కాబట్టి అప్పుడు ఈ బ్రోకెన్ అనేది వెర్బ్ అవ్వదు, ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్స్ అవుతాయి అని చెప్తాం. ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. అలా కాకుండా ఇలా ఉందనుకోండి, షీ హ్యాజ్ బ్రోకెన్ ద చైర్ అన్నాను. ఇప్పుడు ఈ సెంటెన్స్ని గమనిస్తే హ్యాజ్ అనేది ఏంటి, హెల్పింగ్ వెర్బ్, తరువాత వచ్చింది ఏంటి అంటే V3. హెల్పింగ్ వెర్బ్ తరువాత V3 వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తాను అంటే మెయిన్ వెర్బ్గా తీసుకుంటాను. కానీ ఇక్కడ V3 అనేది ఎలా ఉపయోగించాము, నౌన్ను డిస్క్రైబ్ చేయడానికి ఉపయోగించాం కాబట్టి ఇక్కడ V3ని ఏమని పిలుస్తాము అంటే అడ్జెక్టివ్స్గా పిలుస్తాము. ఓకే. క్లాసిఫికేషన్ 1లోనేమో హెల్పింగ్ వెర్బ్స్, ఓన్లీ హెల్పింగ్ వెర్బ్స్ గురించే నేర్చుకున్నాం. అలా కాకుండా వెర్బ్ క్లాసిఫికేషన్ 2లో మెయిన్ వెర్బ్ గురించి నేర్చుకున్నాం. అంటే మెయిన్ వెర్బ్ అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది, V3 ఎన్ని విధాలుగా పనిచేస్తుంది, V4 ఎన్ని విధాలుగా పనిచేస్తుంది, ఏ సందర్భంలో ఎలా పనిచేస్తుంది అనే విషయాలు క్లాసిఫికేషన్ 2లో నేర్చుకున్నాం. ఇప్పుడేమో వెర్బ్ క్లాసిఫికేషన్ 3. వెర్బ్ క్లాసిఫికేషన్ 3లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇందులో కూడా మెయిన్ వెర్బ్ గురించే మాట్లాడతాం. వెర్బ్ క్లాసిఫికేషన్ 3లో కూడా మెయిన్ వెర్బ్ గురించే మాట్లాడతాం. అయితే ఈ మెయిన్ వెర్బ్ అనేది మొత్తం కూడా 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి హార్డ్ వెర్బ్. ఫస్ట్ వన్ ఏమవుతుంది అంటే హార్డ్ వెర్బ్ అవుతుంది. ఏంటి హార్డ్ వెర్బ్ అంటే చూడండి, ఎప్పుడైతే V1, V2, V3 ప్రెజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్
ఈ మూడు కూడా ఈక్వల్గా ఉన్నాయో ఆ వెర్బుల్ని ఏమని పిలుస్తాము అంటే హార్డ్ వెర్బ్ అని పిలుస్తాం. అంటే ప్రెజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి అన్నాను. ఈక్వల్గా ఉన్న వెర్బులు ఏమున్నాయి చెప్పండి ఒకసారి. కాస్ట్, కాస్ట్, కాస్ట్. పుట్, పుట్, పుట్. హిట్, హిట్, హిట్. ఇలా మనకి ఎన్నైనా రాయొచ్చు. కాకపోతే అవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే V1, V2, V3లు అనేవి సమానంగా ఉండాలి. అయితే ఇందులో ఒక చిన్న సమస్య ఉంది. ఏంటంటే ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, షీ హిట్ మీ అన్నాను. ఏంటి సెంటెన్స్ అనేది? షీ హిట్ మీ. ఆల్రెడీగా మనకి వెర్బ్ క్లాసిఫికేషన్ 1లో నేర్చుకున్నాం. ఏంటంటే ఈ సెంటెన్స్ని నెగిటివ్లోకి ఎలా మార్చాలి అన్నారు. ఒకసారి ఈ సెంటెన్స్ని నెగిటివ్లో రాసి చెప్పండి. వీడియో పాజ్ చేసి ఒకసారి ప్రయత్నించండి. ఓకే, చూడండి ఒకసారి. అయితే చాలామంది ఇందులో డూ తీసుకుంటారు, డజన్ తీసుకొని నెగిటివ్ రాస్తారు, అలాగే డిడ్ని కూడా నెగిటివ్ తీసుకొని రాసి ఉంటారు. మరి ఈ మూడింట్లో ఏమి కరెక్ట్ అవుతుందంటే ఒకసారి చూడండి. అసలు ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా ముందు చూడండి. ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ లేదు. ఎప్పుడైతే హెల్పింగ్ వెర్బ్ లేదో అప్పుడు మనం ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటి? ఆ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బులుగా డూ ఫార్మ్స్ని తీసుకోవాలి. దేన్ని తీసుకోవాలనేది ఇందులో ఉన్న వెర్బ్ మీద బేస్ అయి ఉంటుంది అన్నాను. మరి ఇక్కడ వెర్బ్ అనేది ఎందులో ఉంది? V1లో ఉందా, V2లో ఉందని ఎలా చెప్పగలం? ఇందాక నేను రోట్ అనే మాట వస్తుంటే అది V2 కాబట్టి డైరెక్ట్గా V2 తీసుకొని, అంటే డిడ్ తీసుకొని మనం ఆన్సర్ రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటి? హిట్. హిట్ అనేది ఏ రకమైన వెర్బ్? అది హార్డ్ వెర్బ్. హార్డ్ వెర్బ్ అంటే ఎలా ఉంటాయి? మూడు కూడా సమానంగా ఉంటాయి. మరి ఇప్పుడు ఇది V1 V2 అనేది ఎలా డిసైడ్ చేస్తాం? డైరెక్ట్గా చూడగానే చెప్పొచ్చా? చెప్పడానికి అవకాశం లేకుండా ఉన్న వెర్బులు ఏంటి అంటే హార్డ్ వెర్బ్స్ అవుతాయి. మరి దీన్ని మరి నెగిటివ్ రాయగలమా లేదా అంటే రాయొచ్చు. ఎలా రాస్తామంటే చూడండి. నేను అంటే వెర్బ్ క్లాసిఫికేషన్ 1 క్లాసులో షీ లైక్స్ స్వీట్స్ అనే మాట రాశాను. ఒకసారి గమనించండి, ఇక్కడ ఎస్ ఎందుకు యాడ్ అయింది? లైకే కదా బేస్ ఫామ్ అంటే. మరి ఇక్కడ ఎస్ ఎందుకు యాడ్ అయింది? ఎందుకంటే ఇది వెర్బ్ ఏమో V1లో ఉండి సబ్జెక్ట్ ప్లేస్లో హీ షీ ఇట్లు ఉంటే మెయిన్ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవ్వాలనే ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేయండి. ఎలా చేయొచ్చు? ఒకవేళ ఇదే కానీ V1లో కానీ ఉంటే సబ్జెక్ట్లో ఎవరున్నారు? థర్డ్ పర్సన్ సింగులర్సే ఉన్నాయి. అంటే హీ షీ ఇట్లు ఏదో ఒకటి ఉంది. అప్పుడు మెయిన్ వెర్బ్కి ఏం యాడ్ అయ్యి ఉండాలి? ఎస్ ఆర్ ఈఎస్ అనేది యాడ్ అయ్యి ఉండాలి. కానీ ఇక్కడ అలా ఉందా అంటే అలా లేదు. మరి లేదు అంటే అది ఎందులో లేదు? V1లో లేదు. అంటే ఎందులో ఉంది? అప్పుడు V2లో ఉన్నట్టు. మరి ఎప్పుడైతే V2లో ఉందో అప్పుడు దేన్ని తీసుకొని రాస్తాము అంటే డిడ్ అనేది నెగిటివ్గా తీసుకొని రాస్తాం. అంటే అప్పుడు ఎలా రాయొచ్చు? షీ డిడ్ంట్ హిట్ మీ అని రాస్తాం. హిట్ అనేది V1 కదా, కాబట్టి డూ ఫామ్ తీసుకున్నాం, V1లోకి మార్చాం. అంటే మరి ఈ రూల్ ప్రకారంగా కాకుండా ఇక్కడ ఐ, వి ఇలాంటి పదాలు ఇచ్చాడు అనుకోండి. అప్పుడు చివరిలో మళ్ళీ మనకి ఎస్టర్డే, ఎవ్రీడే, లాస్ట్ ప్లస్ టైం ఇలాంటి హింట్స్ ఇవ్వాలి. లేకపోతే అప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించిన విషయాలు అనేవి మనం చేయడానికి అవకాశం. స్ట్రాంగ్ వెర్బ్ చూడండి ఒకసారి. హార్డ్ వెర్బ్ ఒకటి, స్ట్రాంగ్ వెర్బ్ ఒకటి. మరి స్ట్రాంగ్ వెర్బ్ అంటే ఎలా ఉండాలంటే చూడండి, దీనికి ఇది పూర్తిగా ఆపోజిట్గా ఉంటుంది. పూర్తిగా వ్యతిరేకంగా ఉండడం అంటే అర్థం ఏంటి? అక్కడ మూడు సమానంగా ఉండాలి, ఇక్కడ మూడు కూడా ఎలా ఉండాలి అంటే డిఫరెంట్గా ఉండాలి. మూడు సమానంగా ఉంటే హార్డ్ వెర్బ్, మూడు డిఫరెంట్గా ఉంటే స్ట్రాంగ్ వెర్బ్ అవుతాయి. మరి ఇప్పుడు దీన్ని నేను ఎలా రాయొచ్చు? కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఇంతవరకు కొన్ని రాసాం మనం. ఏంటది? రైట్, wrote,
written, sing, sang, sung. ఇంకేదైనా చూడండి, bite, bit, bit. అంటే మూడు కూడా ఎలా ఉండాలి అంటే డిఫరెంట్గా ఉండాలి. మూడు సమానంగా ఉంటే హార్డ్వేర్, మూడు డిఫరెంట్గా ఉంటుంది ఏమవుతుంది అంటే స్ట్రాంగ్ వెర్బ్ అవుతుంది. మరి అలాగే మనకి ఇంకో క్లాసిఫికేషన్ కూడా ఉంది. ఏంటి అంటే వీక్ వెర్బ్స్ అంటాం. ఏ వెర్బ్స్ ఇవి? వీక్ వెర్బ్స్. హార్డ్వేర్, స్ట్రాంగ్ వెర్బ్, వీక్ వెర్బ్స్. మరి వీక్ వెర్బ్స్ అంటే ఎలా రాస్తాము అంటే చూడండి, ఇందులో V1 V2లు సమానంగా ఉంటూ V3 అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. లేదు అనుకుంటే V1 డిఫరెంట్గా ఉంటూ V2 V3లు సమానంగా ఉండొచ్చు. లేదు అనుకుంటే V1 V3 సమానంగా ఉంటూ V2 అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. చూడండి ఒకసారి, ఈ మూడింటికి డిఫరెన్స్ అనేది మనం ఒకసారి గమనిస్తే, మూడు సమానంగా ఉంటే హార్డ్వేర్, ఏవైనా మూడు డిఫరెంట్గా ఉంటే స్ట్రాంగ్ వెర్బ్, ఏవైనా రెండు వెర్బులు సమానంగా ఉంటే అది ఏమవుతుంది అంటే వీక్ వెర్బ్స్ అవుతాయి అని చెప్తాం. మరి దీనికి ఎగ్జాంపుల్గా ఏం రాయొచ్చు అంటే చూడండి, బై, బాట్, బాట్. ఇందులో V1 ఒకలా ఉంది, V2 V3లు సమానంగా ఉన్నాయి. అలాగే కమ్, కేమ్, కమ్. అలాగే బీట్, బీట్, బీట్. చూడండి ఒకసారి వెర్బ్ క్లాసిఫికేషన్ 3 అనేది మనం ఒకసారి క్లారిటీగా మనం చూసినట్లయితే, వెర్బ్ క్లాసిఫికేషన్ 3లో వెర్బ్ మొత్తం కూడా మూడు రకాలుగా డివైడ్ చేస్తాం. హార్డ్ వెర్బ్, స్ట్రాంగ్ వెర్బ్, వీక్ వెర్బ్. హార్డ్ వెర్బ్స్ అంటే ఏంటంటే వెర్బ్ యొక్క మూడు రూపాలు సమానంగా ఉండాలి. స్ట్రాంగ్ అంటే దీనికి ఇది ఆపోజిట్గా ఉంటాయి. అంటే ఆ వెర్బ్ యొక్క V1 V2 V3లు అనేవి ఎలా ఉండాలి అంటే డిఫరెంట్గా ఉండాలి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం రాసాము, రైట్, వ్రోట్, రిటన్. అలాగే వీక్ వెర్బ్స్ అన్నారు. వీక్ వెర్బ్స్ అంటే ఎలా ఉండాలి, V1 V2 V3లలో ఏవైనా రెండు వెర్బులు సమానంగా ఉండాలి. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ఏవైనా రెండు వెర్బులు సమానంగా ఉండాలి. మూడు సమానంగా ఉండాలి, మూడు డిఫరెంట్గా ఉండాలి. ఏవైనా రెండు వెర్బులు సమానంగా ఉంటుంది ఏ వెర్బ్ అవుతుంది అంటే వీక్ వెర్బ్స్ అనేది అవుతాయి. ఇప్పుడు మనకి చెప్పినటువంటి మొత్తం క్లాస్లో కూడా క్లాసిఫికేషన్ 1 తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ రాసాం. క్లాసిఫికేషన్ 2 ఏముందో మెయిన్ వెర్బుల గురించి రాసాం. ఇప్పుడు వెర్బ్ క్లాసిఫికేషన్ 3 అని పెడతాము. ఈ టోటల్గా ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయాలి. జనరల్గా ప్రొనౌన్స్ అనేది ఒక పర్టికులర్ టాపిక్ అనేది ఉంది. కాకపోతే ఈ వెర్బ్కి సంబంధించి ఒక వేరే మనకి అవసరమైన టెన్స్కి సంబంధించి బేసిక్స్ అనేవి ఇందులో రావాలి. కాబట్టి ఒకసారి ప్రొనౌన్ గురించి కూడా కొంత ఇంట్రడక్షన్ అనేది మాట్లాడుతూ దానికి సంబంధించి వెర్బులకి ప్రొనౌన్స్కి ఏంటి రిలేషన్ అనేది ఒకసారి మాట్లాడుతూ ఆ క్లాసిఫికేషన్ గురించి కూడా చూద్దాం. అయితే ఇక్కడ ప్రొనౌన్ అన్నాను. ప్రొనౌన్ అంటే అర్థం ఏంటి, నౌన్కు బదులుగా ఉపయోగించే పదాలని ప్రొనౌన్స్ అని పిలుస్తాం. నౌన్ అంటే పేర్లు తెలియచేయాలి. వస్తువుల పేర్లు కానీ, వ్యక్తుల పేర్లు కానీ, ప్రాంతాల పేర్లు కానీ ఇలా మనకి తెలియజేసినట్లయితే వాటిని నౌన్స్ అంటాం. ప్రొనౌన్ అంటే అర్థం ఏంటంటే నౌన్కు బదులుగా ఉపయోగిస్తే దాన్ని ఏమని పిలుస్తాము అంటే ప్రొనౌన్ అని పిలుస్తాము అని చెప్పాను. మరి ఇప్పుడు ప్రొనౌన్స్ అంటే జనరల్గా మనందరికీ తెలిసిన ప్రొనౌన్స్ ఏమున్నాయి అంటే ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఓవరాల్గా బేసిక్ కాబట్టి కొంచెం క్లారిటీతో వినాలి. ఏంటి అంటే ప్రొనౌన్స్ అంటే మనకు జనరల్గా ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దేలు అనేవి ఉన్నాయి. అయితే దీని గురించి మాట్లాడే ముందు
మనకి ఇంకో విషయం కూడా తెలియాలి. ఏంటి అంటే సింగులర్ అంటే ఏంటి, ప్లూరల్ అంటే ఏంటి? సింగులర్ అంటే ఏంటి, ప్లూరల్ అంటే ఏంటి? ఏదైనా ఒకటే ఉండాలి. ఒకటే ఉంటే దాన్ని ఏమని పిలుస్తాము అంటే సింగులర్ అని పిలుస్తాం. అలా కాకుండా ఒకటి కంటే ఎక్కువ ఉన్నదాన్ని ఏమని పిలుస్తాము అంటే ప్లూరల్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ తీసుకోండి. ఏదైనా ఒక నౌన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్ అనేది ఉంది. పెన్ అనేది సింగులరా ప్లూరల్ అంటే ఎన్నున్నాయి అక్కడ, ఒకటే ఉంది కాబట్టి దాన్ని ఏమని పిలుస్తాము అంటే సింగులర్ అని పిలుస్తాం. పెన్స్ అన్నాను అనుకోండి, అప్పుడు అదేమవుతుంది అంటే ప్లూరల్ అవుతుంది అని చెప్తాం. అయితే ఇందులో ఇక్కడ ఏవైతే ప్రొనౌన్స్ ఉన్నాయో వాటిని నేను 2 రకాలుగా డివైడ్ చేస్తాను. ఏంటి అంటే సింగులర్ ప్రొనౌన్స్ అని, ప్లూరల్ ప్రొనౌన్స్ అని డివైడ్ చేస్తాను. మరి ఇందులో ఇలా డివైడ్ చేసే ముందు వీటిని కూడా కొన్ని పర్సన్స్గా నేను డివైడ్ చేస్తాను. ఇవి చాలా చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోవాలి. మరి దీన్ని ఎలా డివైడ్ చేస్తాను అంటే నేను ఇక్కడ ఫస్ట్ పర్సన్ అన్నాను, తర్వాత సెకండ్ పర్సన్, తర్వాత థర్డ్ పర్సన్ అన్నాను. చూడండి ఒకసారి చదివేటప్పుడు ఎలా చదవాలి అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్గా మనం నేర్చుకోవాలి. మరి ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఎవరు వస్తారు అంటే ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. మరి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏంటి అంటే వి అవుతుంది. చూడండి ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. ఇప్పుడు సెకండ్ పర్సన్ సింగులర్ ఎవరు అవుతారు అంటే యు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మరి సెకండ్ పర్సన్ ప్లూరల్ కూడా ఎవరు అవుతారు అంటే యూనే అవుతుంది. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్స్, వెర్బ్ క్లాసిఫికేషన్ 1 స్టార్ట్ చేసిన కానీ థర్డ్ పర్సన్ సింగులర్స్ గురించే మాట్లాడుతూనే ఉన్నాం. థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే ఎవరు వస్తారు చెప్పండి ఒకసారి. హీ ఒకటి, షీ ఒకటి, ఇట్ ఒకటి. ఈ 3 కూడా ఏమవుతాయి అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ అవుతాయి. మరి ఇవి కాకుండా మిగతా ఇంకో ప్రొనౌన్ ఉంది, ఏంటది దే. మరి దీన్ని ఏమని పిలుస్తాము అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్గా పిలుస్తాము. ఓకేనా? ఒకసారి చూడండి, ఇక్కడ మొత్తం ప్రొనౌన్స్ అనగానే ఇవి గుర్తుండాలి. అందులో కొన్ని సింగులర్స్ ఉన్నాయి, కొన్ని ప్లూరల్స్ ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి అవుతుంది. సెకండ్ పర్సన్ సింగులర్ యు అవుతుంది, సెకండ్ పర్సన్ ప్లూరల్ యు అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అనేది దే అవుతుంది అని చెప్పాను. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక నౌన్ వస్తే, ఏదైనా ఒక నౌన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రవి అన్నాను. రవి, రవి అనేది ఒక నౌనే కదా, ఒక పేరే కదా. మరి ఇప్పుడు నేను దీనికి ఒక ప్రొనౌన్ ఇవ్వాలి అన్నాను. ప్రొనౌన్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఏదైతే నౌన్ ఉందో ఆ నౌన్కు బదులుగా ఉపయోగించాలి, దాన్నే మనం ప్రొనౌన్ అవుతుంది అన్నాను. అంటే ఇప్పుడు ఎలా ఇస్తాము అంటే ఎప్పుడూ కూడా మనం నౌన్కి ప్రొనౌన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినా అవ్వాలి, థర్డ్ పర్సన్ ప్లూరల్స్ అయినా అవ్వాలి. మరి ఎలా ఇస్తామంటే చూడండి, ఎప్పుడైనా మనం జెండర్ చెప్పగలగాలి. జెండర్ అంటే మేలా ఫిమేలా అనే విషయాన్ని చెప్పగలగాలి. ఒకవేళ మనం మేల్ జెండర్ చెప్పగలిగితే ఆ నౌన్కి హీ అనే ప్రొనౌన్ ఇస్తాం. ఒకవేళ మనం ఫిమేల్ జెండర్ చెప్పగలిగితే ఆ ప్రొనౌన్కి షీ అనే ప్రొనౌన్ ఇవ్వాలి, ఆ నౌన్కి షీ అనే ప్రొనౌన్ ఇవ్వాలి. మరి జెండర్ చెప్పలేకపోతే అది మేలా ఫిమేల్ అని చెప్పలేదు. అలా చెప్పలేకపోతే అప్పుడు ఏమి ఇవ్వాలి అంటే ఇట్ అనే ప్రొనౌన్ ఇవ్వాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మేల్ జెండర్ వస్తే హీ ఇస్తాం, ఫిమేల్ జెండర్ వస్తే షీ ఇస్తాం. ఎటువంటి జెండరు చెప్పలేకపోతే అప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి అంటే ఇట్ అనేది తీసుకోవాలి. ఇది మొత్తం రాసుకున్నప్పుడు ఆ పక్కన ఎక్కడో దీని గురించి మనం నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు రవి అనే నౌన్ వచ్చింది. రవి అనే నౌన్కి ఈ మూడింట్లో ఏ ప్రొనౌన్ ఇవ్వచ్చు? రవి అంటే మేలా ఫిమేలా, జెండర్ చెప్పలేమా? మేల్ జెండర్ చెప్పొచ్చు కదా, అంటే ఏ ప్రొనౌన్ ఇస్తాం ఇక్కడ మనం? హీ అనే మాట ఇస్తాం. ఇప్పుడు చెప్పండి, బాయ్ అనే ఒక నౌన్ ఉంది.
మరి బాయ్ అంటే దీని ప్లేస్లో ఏ ప్రొనౌన్ ఇవ్వచ్చు చెప్పండి? ఏమివ్వచ్చు? హీ ఇస్తాం. అలా కాకుండా నేను సీత అన్నాను. సీత. సీత అంటే జెండర్ చెప్పగలమా లేదా? చెప్పొచ్చు కదా. ఏ జెండర్ ఇవ్వచ్చు? సి అనే ప్రొనౌన్ ఇస్తాం. మరి జెండర్ చెప్పలేని విషయాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ అనే ఒక నౌన్ ఉంది. ఫ్లవర్. ఫ్లవర్ అంటే మేలా ఫిమేలా? చెప్పలేం కాబట్టి ఇప్పుడు దీన్ని నేను ఎలా ఇస్తాను అంటే ఇట్ అనే ప్రొనౌన్ ఇస్తాము. అలాగే మూన్ అనేది ఉంది. మూన్ జెండర్ చెప్పలేని విషయం కాబట్టి ఇట్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోజ్ అనే మాట వచ్చింది. ఇప్పుడే ప్రొనౌన్ ఇస్తాము, ఇట్ అనే మనం రాస్తాం. ఓకేనా? అంటే ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏవైతే థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉన్నాయో లేదంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ ఉందో వీటిని మాత్రమే ఏదైనా మనకు వచ్చే నౌన్కి ఇవ్వగలము. ఇక్కడ మేల్ జెండర్ వస్తే హీ, ఫిమేల్ వస్తే షీ, జెండర్ చెప్పలేకపోతే ఇట్గా తీసుకొని ఇవ్వాలి. అయితే ఇప్పుడు నేను ఒక వర్డ్ రాస్తాను, దానికి సంబంధించిన ప్రొనౌన్ అనేది మీరు చెప్పాలి. ఏంటి అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మెన్ అన్నాను. MEN మెన్ అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు? మెన్ అంటే ఇక్కడ హీ అనే ప్రొనౌన్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఎందుకు అంటే ఇక్కడ జెండర్ చెప్పగలం, కానీ అది సింగులరా ప్లూరలా అని ఒకసారి గమనిస్తే మ్యాన్ అనేది సింగులర్ అవుతుంది, మెన్ అనేది ప్లూరల్ అవుతుంది. ఇప్పుడు కూడా సింగులర్ అయితేనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఆ ప్రొనౌన్ ఇచ్చాం. ఇప్పుడు జెండర్ చెప్పగలిగినప్పటికీ అది ప్లూరల్లో ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ ఎవరవుతారు? అప్పుడు దే అనే ప్రొనౌన్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఇవ్వాలి. ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫ్లవర్స్ అన్నాను. చూడండి, ఫ్లవర్స్ అన్నాను. మరి ఇది జెండర్ చెప్పలేం కాబట్టి ఇట్ ఇవ్వచ్చు అంటే ఇవ్వకూడదు. ఎందుకంటే జెండర్ చెప్పగలిగిన చెప్పలేకపోయినప్పటికీ కూడా ఆ రెండు కూడా ప్లూరల్లో ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిన ప్రొనౌన్ ఏంటి అంటే దే అనేది ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ మొత్తం ఈరోజు మనం డిస్కస్ చేసిన విషయంలో ఇందులో ఒకసారి గమనిస్తే ప్రొనౌన్స్ అనేవి మొత్తం కూడా సింగులర్ ప్లూరల్గా డివైడ్ చేసాము. అందులో ఫస్ట్ పర్సన్ ఎవరు, సెకండ్ పర్సన్ ఎవరు? ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ప్లూరల్ వి. సెకండ్ పర్సన్ సింగులర్ యూ, సెకండ్ పర్సన్ ప్లూరల్ యూ. థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే అనేది అవుతుంది అని చెప్పారు. తరువాత మేల్ జెండర్ వస్తే హీ ఇవ్వాలి, ఫిమేల్ వస్తే షీ ఇవ్వాలి, జెండర్ చెప్పలేకపోతే ఇట్ అనేది ఇవ్వాలి అని చెప్పాను. ఒకవేళ జెండర్ చెప్పగలిగినా చెప్పలేకపోయినప్పటికీ కూడా అది ప్లూరల్లో ఉంటే అప్పుడు ఖచ్చితంగా మనం ఏ ప్రొనౌన్స్ ఇవ్వాలి అంటే దే అనేది ఇవ్వాలి. ఓకేనా? అయితే ఇక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటంటే కేవలం మనకి ఈ ప్లూరల్ అనే టేబుల్ ఉంది కదా, దీన్ని మాత్రమే నోట్ చేస్తాం. వీడియో పాజ్ చేయండి, ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని నోట్ చేయండి. నోట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, దాని ఎదురుగా అదేమవుతుందో మనం రాయాలి. ఓకే, ఇక్కడ వీడియో పాజ్ చేసి ఏ నౌన్ వచ్చినప్పుడు ఏ ప్రొనౌన్ ఇవ్వాలనే విషయాలు మనం మాట్లాడాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్గా గమనిస్తే రాజేష్ అనే ఒక పేరు వచ్చింది. పేరంటే నౌనే కదా. ఇప్పుడు నౌన్కు బదులుగా మనం ప్రొనౌన్ ఇవ్వాలి అన్నాను. అంటే ఇప్పుడు రాజేష్ అంటే మేలా ఫిమేలా జెండర్ చెప్పగలమా లేదనే విషయాన్ని గమనిస్తే ఏ జెండర్ ఇవ్వచ్చు? మేల్ అనే జెండర్ ఇస్తాం. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాము అంటే ఇక్కడ మనం ఇవ్వాల్సిన ప్రొనౌన్ ఏమవుతుంది అంటే హీ అనేది ఇస్తాం. ఎప్పుడైతే హీ ఇచ్చామో ఇప్పుడు హీ అనేది మనకి ఇందాక రాసిన టేబుల్లో ఎందులో ఉంది? థర్డ్ పర్సన్ సింగులరా ప్లూరలా? సింగులర్ ప్రొనౌన్ అవుతుంది. అలాగే లత అనే పేరు వచ్చింది, నౌన్. ఇప్పుడు లత అంటే ఏ ప్రొనౌన్ ఇవ్వచ్చు? షీ. షీ అంటే ఏమవుతుంది చెప్పండి? థర్డ్ పర్సన్ సింగులరా ప్లూరలా? సింగులర్ ప్రొనౌన్. అలాగే ఇండియా అన్నాను. ఇండియా అంటే మేల్ ఫిమేల్ చెప్పొచ్చా? చెప్పలేము. అలా చెప్పలేని విషయాన్ని ఎలా తీసుకోవాలని చెప్పాను? ఇట్గా తీసుకోవాలి అన్నాను. మరి ఇట్ అనేది ఎందులో ఉంది మనకి? థర్డ్ పర్సన్ చెప్పాలి. థర్డ్ పర్సన్
సింగులర్లో ఉంది. అలాగే ఫ్లవర్స్ అన్నాను. మరి ఫ్లవర్స్ అంటే జెండర్ చెప్పలేం కాబట్టి ఇటుగా తీసుకోవాలంటే కాదు. జెండర్ చెప్పగలిగినా చెప్పలేకపోయినా అది ప్లూరల్లో ఉంటే ఏ ప్రొనౌన్ తీసుకోవాలని చెప్పాను నేను? దే అనే ప్రొనౌన్ తీసుకోవాలి అన్నాను. ఇప్పుడు దే అనే ప్రొనౌన్ వచ్చిందో ఇప్పుడు ఇదేమవుతుంది? థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుందా, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుందా అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. అలాగే ఎర్త్ అనే మాట వచ్చింది. ఎర్త్ అంటే మేలు ఫిమేల్ చెప్పలేం కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఇట్గా తీసుకోవాలి. మరి ఇట్ అనేది మనకి ఎందులో ఉంది అంటే థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్గా రాస్తాం. మరి చెప్పండి, బాయ్స్ అన్నాను. బాయ్స్ అంటే మేలే కదా, మరి హీ రాయొచ్చా అంటే రాయకూడదు, ఎందుకంటే ప్లూరల్లో ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారు అంటే దే అనే ప్రొనౌన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది టేబుల్ ప్రకారం అయితే థర్డ్ పర్సన్ ప్లూరల్ ప్రొనౌన్ అవుతుంది. ఇది ఓవరాల్గా మనకు తెలియాల్సిన విషయం. ఇదంతా కూడా ఎక్కడ నోట్ చేస్తాము అంటే మనం ఇందాక అక్కడ చెప్పిన దగ్గర ఫస్ట్ పర్సన్ సింగులర్ ఎవరు ప్లూరల్ ఎవరు అనే టేబుల్ రాసాం కదా, దాని కింద ఎగ్జాంపుల్స్ అని పెట్టి ఇవి యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేయండి. ఇంతవరకు కూడా ప్రొనౌన్స్, అందులో సింగులర్స్ ఏంటి ప్లూరల్స్ ఏంటి అనే విషయాలు మాట్లాడాం. తర్వాత సింగులర్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు అంటే ఏదైనా ఒక నౌన్ వస్తే ఎలా తీసుకోవాలి, జెండర్ చెప్పగలిగితే ఎలా తీసుకోవాలనే మాట రాశాం. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ మన టాపిక్ అంటే గ్రామర్ కంప్లీట్ అయినంత వరకు చాలా ముఖ్యమైన విషయాలు ఏమున్నాయి అంటే ఇక్కడ ఏదైతే మాట్లాడుతున్నామో ఆ విషయాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏంటి అంటే ఒకసారి చూడండి. ప్రొనౌన్స్ హెల్పింగ్ వెర్బ్స్ అగ్రిమెంట్ అంటే ప్రొనౌన్స్కి అలాగే హెల్పింగ్ వెర్బ్స్కి ఏంటి రిలేషన్ అనేది ఒకసారి మాట్లాడాలి. జనరల్గా మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ కూడా సింగులర్లోనే ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ కూడా ప్లూరల్లోనే ఉండాలి అనే కాన్సెప్ట్లో మనం మాట్లాడుతాం. ఇప్పుడు జనరల్గా మనం టెన్స్ అనే టాపిక్ నేర్చుకున్నప్పుడు ఏం చెప్తామంటే ప్రతి టెన్స్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రక్చర్లో ఏమైనా హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఉంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 కాబట్టి ఇప్పుడు యామ్ ఈజ్ ఆర్లో సబ్జెక్ట్లో ఎవరు వచ్చినప్పుడు యామ్ రావాలి, ఎవరు వచ్చినప్పుడు ఈజ్ రావాలి, ఎవరు వచ్చినప్పుడు ఆర్ రావాలి అనే విషయాలన్నీ కూడా అక్కడ మనం మాట్లాడితే కొంచెం కష్టంగా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్లోనే మాట్లాడతాం. కాబట్టి ఇది కొంచెం క్లారిటీగా వినాలి. ఏంటి అంటే చూడండి, ఇప్పుడు ప్రొనౌన్స్ అంటే మనకి ఎవరుండొచ్చు అని చెప్పాను నేను? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే అనేవి ప్రొనౌన్స్గా వస్తాయి అన్నారు. ఇప్పుడు ఈ ప్రొనౌన్స్కి ఏవైతే మనం ఫస్ట్ క్లాసిఫికేషన్లో నేర్చుకున్న హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయో ఆ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి అన్నారు. ఇప్పుడు మీరు ఆటోమేటిక్గా వన్ బై వన్ చెప్తూ ఉండాలి. చూడండి, వెర్బ్ క్లాసిఫికేషన్ 1లో ప్రైమరీ ఆక్సిలరీలో ఫస్ట్ ఎవరు వచ్చారు మనకి? బీ ఫార్మ్స్ వచ్చాయి. బీ ఫార్మ్సే కదా. బీ ఫామ్లో ఎవరున్నారు? యామ్, ఈజ్, ఆర్. అదేవిధంగా వర్స్, వర్ అనేవి హెల్పింగ్ వెర్బులుగా వచ్చాయి. అయితే ఇందులో యామ్, ఈజ్, ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్లో వచ్చింది, వజ్, వర్ అనేది పాస్ట్ టెన్స్లో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏవైతే ప్రొనౌన్స్ ఉన్నాయో ఈ ప్రొనౌన్స్కి ఇక్కడ ఏవైతే హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయో వీటికి మధ్య రిలేషన్ అనేది చూడాలి. అయితే బీ ఫామ్లో ప్రెజెంట్ అంటే యామ్, ఈజ్, ఆర్ రావాలి, బీ ఫామ్లో పాస్ట్ అంటే వజ్, వర్ రావాలనే విషయం మనకు ఆల్రెడీ తెలుసు. మరి ఇప్పుడు ఏం చెప్తాము అంటే ఇక్కడ ఏవైతే ప్రొనౌన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రెజెంట్లో ఉన్న ఈ మూడింటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, అలాగే పాస్ట్లో వచ్చినప్పుడు వీటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలా అంటే చూడండి, యామ్ ఎప్పుడు కూడా ఐ అనేది సబ్జెక్ట్గా వస్తే బీ ఫామ్లో ప్రెజెంట్లో ఐకి సబ్జెక్ట్ ఎవరు? ఐ అనేది సబ్జెక్ట్గా వస్తే హెల్పింగ్ వెర్బ్గా ఎవరు రావాలి అంటే యామ్ అనేది రావాలి. మరి ఈజ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే సబ్జెక్ట్ అనేది ఎందులో ఉండాలి అంటే సింగులర్ సబ్జెక్ట్ ఉండాలి. అలాగే ఆర్ ఎప్పుడు ఉంటుందంటే సబ్జెక్ట్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ ఉండాలి. చూడండి ఒకసారి, బీ ఫామ్లో ప్రెజెంట్లో
యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా ఎప్పుడు వస్తుంది అంటే ఐ అనేది సబ్జెక్ట్గా ఉన్నప్పుడు. సింగులర్ సబ్జెక్ట్ ఉంటే అప్పుడు ఎవరు రావాలి? ఈజ్ రావాలి. ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ఎవరు రావాలి? ఆర్ అనేది రావాలి. మరి ఇక్కడ సింగులర్స్ అంటే ఎవరు రావచ్చు? ఐ ఆల్రెడీ రాస్తాం, ఇంకెవరున్నారు? హీ, షీ, ఇట్. మరి ప్లూరల్ అంటే ఎవరు వస్తారు చూడండి? వి, యు, దే. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ టాపిక్లోకి వెళ్ళా కూడా ఇవి బేసిక్స్ కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. చూడండి ఒకసారి, ప్లూరల్స్ వచ్చినప్పుడు ఆర్ రావాలి, సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ రావాలి, సబ్జెక్టులు అయి ఉన్నప్పుడు యామ్ రావాలి. ఇదంతా కూడా ఎప్పుడు జరగాలి అంటే బీ ఫామ్లో ప్రెజెంట్ గురించి అడిగినప్పుడు. ఒకవేళ బీ ఫామ్లో పాస్ట్ అడిగాడు అనుకోండి, ఇప్పుడు బీ ఫామ్లో పాస్ట్ ఎవరున్నారు? వజ్ ఉంది, వర్ ఉంది. మరి అప్పుడు వజ్ ఎప్పుడు తీసుకుంటాము అంటే ఎప్పుడైతే సబ్జెక్ట్ అనేది సింగులర్ సబ్జెక్ట్ అవుతుందో అప్పుడు వజ్ రావాలి. మరి సింగులర్ సబ్జెక్ట్ అంటే ఎవరు రావచ్చు అంటే హీ, షీ, ఇట్. వీటితో పాటుగా ఐ అనేది ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్గా తీసుకుంటాం. అంటే బీ ఫామ్లో ప్రెజెంట్లో అయితే ఐ తర్వాత యామ్ రావాలి. బీ ఫామ్లో పాస్ట్ అయితే ఐ తర్వాత ఎవరు వస్తారు అంటే వజ్ అనే హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. అలాగే వర్ ఎప్పుడు తీసుకుంటాము అంటే ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు అని చెప్తాం. మరి ప్లూరల్ నౌన్ అంటే ఇవి కాకుండా ఇంకెవరున్నారో ఒకసారి చూడండి. వి, యు, దే. ఇవి వచ్చినప్పుడు ఏమొస్తాయి అంటే హెల్పింగ్ వెర్బ్గా మనకి వర్ అనేది రావాలి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. బీ ఫామ్లో ప్రెజెంట్ అయితే ఇవి, బీ ఫామ్లో పాస్ట్ వచ్చినప్పుడు ఇలా రావాలి. తరువాత ఫామ్స్ చెప్పండి, ఏమున్నాయి అక్కడ? హ్యావ్ ఫామ్స్ అన్నారు. హ్యావ్ ఫామ్స్ ఎవరున్నారు? హ్యావ్ ఉంది, హ్యాజ్ ఉంది. అలాగే పాస్ట్లో మనకి హ్యాడ్ కూడా ఉంది. ఈ రెండు ప్రెజెంట్లోను, హ్యాడ్ ఏమో పాస్ట్లోను అన్నారు. మరి హ్యాజ్ ఎప్పుడు వస్తుంది అంటే సబ్జెక్ట్ అనేది సింగులర్లో వచ్చినప్పుడు హ్యాజ్ రావాలి. హ్యావ్ ఎప్పుడు వస్తుంది అంటే సబ్జెక్ట్ అనేది ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్ రావాలి. అంటే సింగులర్లో రావడం, ప్లూరల్ రావడం అంటే ఇక్కడ సింగులర్ అంటే ఎవరు రావాలి అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ మాత్రమే రావాలి. అంటే ఎవరు రావచ్చు? హీ, షీ, ఇట్. మరి ప్లూరల్ ఎవరు వస్తారంటే చూడండి, వి, యు, దే. వీటితో పాటుగా ఐ అనేది కూడా ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్గా తీసుకోవాలి. చూడండి, బీ ఫామ్లో ప్రెజెంట్లో అయితే ఐ తర్వాత యామ్ రావాలి. బీ ఫామ్లో పాస్ట్లో అయితే ఐ తర్వాత వజ్ రావాలి. హ్యావ్ ఫామ్లో మనకి ప్రెజెంట్లో హ్యావ్, హ్యాజ్ ఉన్నాయి కాబట్టి హ్యావ్ ఫామ్స్లో ప్రెజెంట్లో ఐ తర్వాత ఇప్పుడు ఎవరు వస్తారు అంటే హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బే రావాలి. ఐ తర్వాత ఇప్పుడు కూడా ఎవరు రారు అంటే హ్యాజ్ అనేది రాదు. మరి ఇప్పుడు అలా కాకుండా పాస్ట్ అనేది అన్నాం, హ్యాడ్. ఎప్పుడైతే హ్యాడ్ వచ్చిందో సింగులర్ వచ్చినా, ప్లూరల్ వచ్చినా, సబ్జెక్ట్ ఐ ఉన్నా, వి ఉన్నా, దే ఉన్నా, ఎవరున్నా కూడా ఎవరు వస్తారు అంటే ఇక్కడ హ్యాడే రావాలి. అంటే సింగులర్ సబ్జెక్ట్ ఉన్నా, అలాగే ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నా మొత్తం కూడా ఎవరు వస్తారు అంటే హ్యాడే రావాలి. అంటే ఇప్పుడు ఏ ప్రొనౌన్స్ రావచ్చు? మొత్తం అన్నీ రాయాలి. ఏమున్నాయి ఇక్కడ? ఐ, వి, యు, దే, హీ, షీ, హిట్. ఇవన్నీ కూడా ఏ వచ్చినా కూడా హ్యాడే వస్తాయి. ఇందులో ఒకసారి క్లారిటీగా చూడండి. ఒకసారి ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి డివైడ్ చేస్తాం. హ్యావ్ ఫామ్లో పాస్ట్ హ్యాడ్ ఒకటే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎవరిని తీసుకోవాలి అంటే అక్కడ ఎవరైతే వచ్చారో హ్యాడే వస్తుంది. ఇక్కడ ఐ వచ్చినా, వి వచ్చినా, దే వచ్చినా, ఎవరు వచ్చినా కూడా హ్యాడే రావాలి. చూడండి, ఇక్కడే మనం ఎక్కువగా తప్పులు అయ్యే అవకాశాలు ఉంటాయి ఎగ్జామ్లో, కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తరువాత మరి గమనిస్తే డూ ఫామ్స్ అన్నాను. డూ ఫామ్స్ ఇది నోట్ చేయండి. ముందు యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నోట్. ఇప్పుడేమో హ్యావ్ ఫామ్స్ ఇప్పుడు వస్తాయి, బీ ఫామ్స్ ఏ సందర్భంలో వస్తాయనే విషయాలు మాట్లాడాం. ఇంక ఇందులో కంటిన్యూషన్ చూస్తే
డూ ఫార్మ్స్ అనేవి కూడా ఉన్నాయి కదా. చెప్పండి. ఆల్రెడీ దీని గురించి మనం చాలా ఎక్సర్సైజ్లో మాట్లాడాం. డూ ఫార్మ్స్లో ఎవరున్నారు? డూ, డస్, డిడ్. మరి ఇందులో ప్రెజెంట్ ఎవరు, పాస్ట్ ఎవరు అంటే డూ డస్ అనేది ప్రెజెంట్ అవుతుంది, డిడ్ అనేది పాస్ట్ అవుతుంది అనే విషయం మనకు తెలుసు. మరి ఇప్పుడు డస్ ఎప్పుడు తీసుకోవాలని చెప్పాను? V1లో ఉన్నప్పుడు. ఒకవేళ డస్ ఎప్పుడు వస్తుంది అంటే సబ్జెక్ట్ ప్లేస్లో హీ, షీ ఇట్లు ఉన్నప్పుడు మాత్రమే డస్ రావాలి. అవి కాకుండా మిగతా ఉంటే ఎవరు రావచ్చు అన్నాను? డూ అనే మాట వస్తుంది అన్నాను. అంటే ఇంకెవరు రావచ్చు చెప్పండి ఇక్కడ? ఐ, వి, యు, దే. ఈ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు రావాలి. ఇప్పుడు అలా కాకుండా మనకి డూ ఫామ్లో పాస్ట్ అన్నాం అనుకోండి, ఒకటే ఉంది కాబట్టి ఇందాక హ్యావ్ ఫామ్లో పాస్ట్ ఒకటే ఉంది కాబట్టి ఎవరు వచ్చారు? సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏ ప్రొనౌన్ ఉన్నా కూడా హ్యాడే వచ్చింది. ఇప్పుడు అలాగే డూ ఫామ్లో కూడా మనకి డిడ్ ఒకటే ఉంది కాబట్టి సబ్జెక్ట్లో ఎవరున్నా కూడా ఖచ్చితంగా ఎవరు రావాలి అంటే డిడ్డే వస్తుంది అని చెప్తాం. అంటే ఎవరు రావచ్చు? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా ఎవరు వస్తారు అంటే దేనే వస్తుంది. మరి ఇక్కడ ఈ షీట్లు వచ్చినప్పుడు డస్ కదా రావాలని చెప్పాను అంటే డస్ రావాలి ఎప్పుడు అంటే వెర్బ్ అనేది ఎందులో ఉండాలి? ప్రెజెంట్లో ఉన్నప్పుడు. అంతేగాని పాస్ట్లో ఉన్నప్పుడు ఈ షీట్లు వచ్చాయి కదా అని చెప్పి డస్ అనే మాట తీసుకుంటే తప్పు అవుతుందని ఆల్రెడీ మనం దాని గురించి మాట్లాడాం. తర్వాత మనకి ఇవే విషయాలు ఫ్యూచర్ టెన్స్ అనేది ఒకటి ఉంది. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు గురించి మాట్లాడతాం కాబట్టి దాన్ని ఏమని పిలుస్తాము అంటే ఫ్యూచరిటీ అనే మాట ఉపయోగిస్తాం. ఫ్యూచరిటీ. మరి ఫ్యూచర్ టెన్స్లో నేను మనం ముందు క్లాస్లో రాసినప్పుడు కొన్ని పదాలు రాసాం. ఏంటవి? విల్ ఒకటి రాసాము, అలాగే షెల్ అనే మాట ఒకటి రాసాము. మరి విల్ ఎప్పుడు రావాలి, షెల్ ఎప్పుడు రావాలంటే చూడండి, సబ్జెక్ట్ ప్లేస్లో ఐ, వి వచ్చినప్పుడు షెల్ రావాలి. ఈ రెండు ప్రొనౌన్స్ కాకుండా మిగతావి ఏ వచ్చినా కూడా ఎవరు రావాలి అంటే విల్లే రావాలి. అంటే ఈ రెండు కాకుండా మిగతా ఎవరున్నారు? యు, హీ, షీ, ఇట్, దే. ఒకసారి క్లారిటీగా చూడండి. డూ ఫామ్లో అయితే డస్ రావాలి అంటే హీ, షీట్లు ఉండాలి. డూ రావాలంటే ఇవి కాకుండా మిగతా ఉండాలి. ఫ్యూచరిటీకి సంబంధించి విల్ ఆర్ షెల్ అనే మాటలో ఐ, వి వచ్చినప్పుడు షెల్ రావాలి, మిగతా అన్ని సందర్భాల్లో విల్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రామర్ రాసేటప్పుడు ఐ షెల్ గో టు వైజాగ్ అనాలి, ఐ షెల్ గో. వి షెల్ అనాలి. అలా కాకుండా హీ విల్, షీ విల్, దే విల్. ఓకేనా? ఇలా మాట్లాడాలి. కాబట్టి వీటి తర్వాత ఎప్పుడు కూడా ఈ ప్రొనౌన్స్ వస్తాయని మన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం హ్యావ్ ఫామ్ వరకు రాసామో దాన్ని కంటిన్యూషన్గా ఇంతవరకు రాస్తాం. నోట్ చేయండి.